విశాఖ జీవీఎంసీ రాజకీయమైతే ఉత్కంఠగా మారింది. ఊహించని ట్విస్ట్లతో క్షణక్షణం మారిపోతోంది. రేపు మేయర్పై అవిశ్వాస పరీక్ష ఉండడంతో పార్టీలు వ్యూహాన్ని పదును పెడుతున్నాయి. జనసేన మినహా టీడీపీ, వైసీపీ తమ కార్పొరేటర్లతో విదేశాల్లో క్యాంపు ఏర్పాటు చేశాయి. అవిశ్వాసం వీగిపోతోందని, మేయర్ పీఠం తమదేనన్న ధీమాలో ఉండగా కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా పార్టీ వీడడం కలవరం పెడుతోంది. నిన్న కార్పొరేటర్ వంశీరెడ్డి, ఎక్స్ అఫిషియో సభ్యులు భాస్కర్ రెడ్డి జనసేనలో చేరారు. ఇవాళ రాత్రికి మలేషియా నుంచి టీడీపీ కార్పొరేటర్లు విశాఖ చేరుకోనున్నారు. ఎల్లుండి వరకు వైసీపీలో కొలంబోలో క్యాంప్ కొనసాగనుంది. అయితే కోరం లేకపోతే అవిశ్వాస పరీక్ష వాయిదా పడనుంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ధర అందిస్తారు. రాజు, మనం చూస్తున్నాం ఇటు మేయర్ కి సంబంధించి రేపు అవిశ్వాస పరీక్ష ఉండబోతోంది. మరి దీనికి సంబంధించి అసలు రెండు పార్టీలకి సంబంధించి బలబలాలు ఎలా ఉన్నాయి రాజు? ఇప్పటికే అటు విశాఖ మేయర్కి సంబంధించి అవిశ్వాస తీర్మానాన్ని అటు టీడీపీ ఇచ్చినటువంటి నేపథ్యంలో రేపు అవిశ్వాస తీర్మానానికి ఓటింగ్ జరుగుద్దని జిల్లా కలెక్టర్ డేట్ ఇచ్చినటువంటిది అయితే ఉంది. ఈ డేట్ ఇచ్చే లోపే మొత్తం రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లను అటు టీడీపీ కూటమికి సంబంధించి మలేషియాకి తరలిస్తే ఇటు వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరినీ కూడా ప్రస్తుతం శ్రీలంకలోని కొలంబోలోకి తరలించి వాళ్ళ క్యాంపు నిర్వహణ అనేది కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం అంటే దాదాపుగా రాత్రికి టీడీపీకి సంబంధించి కూటమిలో ఉన్నటువంటి అటు టీడీపీ, జనసేన, బీజేపీలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు రాత్రికి విశాఖ ఎయిర్పోర్ట్కు రానున్నారు. రేపొద్దున ఓటింగ్లో పాల్గొనే అవకాశం అయితే ఉంది. అయితే ఈ నెల 20వ తేదీ వరకు వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా ప్రస్తుతం కొలంబోలో ఉన్నారు కాబట్టి ఇక్కడ అవిశ్వాస తీర్మానం వీగిపోతే వాళ్ళందరూ తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది. రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా కూటమి గెలుపు మాదే అని చెప్తుంది. మరోపక్క వైసీపీ కూడా అవిశ్వాసం వీగిపోతుంది. మేయర్గా రానున్నటువంటి దాదాపుగా 9 నెలల పాటు హరివెంకట కుమారే కొనసాగుతుందని వైసీపీ ధీమాగా చెప్తున్నటువంటిది. ఇక్కడ మొత్తం 97 మంది కార్పొరేటర్ల ఓట్లు ఉన్నాయి. దాదాపుగా ఎక్స్ అఫిషియో మెంబర్స్గా చూస్తే అటు విశాఖ సిటీలో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు, భీమిలి ఎమ్మెల్యే, అదేవిధంగా పెందుర్తి ఎమ్మెల్యే, గాజువాక ఎమ్మెల్యే, ముఖ్యంగా చూస్తే అనకాపల్లి ఎమ్మెల్యే, వీళ్ళ ఈ 4 ఎమ్మెల్యేలతో మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు ముఖ్యంగా చూస్తే ఇటు విశాఖ ఎంపీ, అనకాపల్లి ఎంపీ వీళ్ళు ఓట్లు నమోదు చేసుకుని ఉంటే దాదాపుగా 11. ఈ లెక్కను చూస్తే ఇంచుమించుగా 111 నుంచి 112 ఓట్లు ఎక్స్ అఫీషియోతో పాటు అవుతాయి. దీనిలో ఇప్పటికే అటు వైసీపీకి సంబంధించి 34 మంది కొలంబోలో ఉన్నారని చాలా ధీమాగా చెప్తున్నారు. వాళ్ళకి బొత్స సత్యనారాయణ ఓటు ఉంది, రాజ్యసభ సభ్యుడు ఓటు ఉంది గొల్లబాబురావుకి సంబంధించి, అదేవిధంగా ముఖ్యంగా వరదు కళ్యాణి ఓటు, ఇట్లా ఎక్స్ అఫీషియో వైసీపీకి ఉన్నాయి, అదేవిధంగా టీడీపీ కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు వరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే, ఎందుకంటే ఇప్పటికే వైసీపీ నుంచి నిన్న జనసేనలో జాయిన్ అయినటువంటి వంశీరెడ్డి కానీ, తిప్పల వంశీరెడ్డి కానీ, నిన్న సాయంత్రము వైసీపీకి రాజీనామా చేసినటువంటి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూతురు లక్ష్మీ ప్రియాంక, ఆమె కూడా ఆ 6వ వార్డు కార్పొరేటర్గా ఉన్నారు. ఆమె రిజైన్ చేసినటువంటి నేపథ్యంలో కొంత వైసీపీకి సంఖ్య తగ్గే అవకాశం అయితే ఉంది. కానీ వైసీపీ చెప్తున్న దాని ప్రకారం దాదాపుగా 34 మంది కార్పొరేటర్లతో మేము కొలంబోలో క్యాంపు నిర్వహణ చేస్తున్నాం కాబట్టి మిగిలినటువంటి వాళ్ళు ఖచ్చితంగా పార్టీ మారే అవకాశాలు ఉంటాయని వాళ్ళందరినీ ఇక్కడే వదిలి వెళ్ళినటువంటిది అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ లెక్క ప్రకారం చూసినా కూడా కోరం ఉండాలంటే 74 ఓట్లు కూటమిలకు సంబంధించినటువంటి వాళ్ళకు ఉండాలి. ఈ లెక్క ప్రకారం ఇప్పటికీ 73 నుంచి 74 ఓట్లు ప్రస్తుతానికైతే అటు టీడీపీ కూటమికి ఉన్నాయి. ఖచ్చితంగా కోరం ఉంటే మాత్రమే ఈ ఓటింగ్ జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ వైసీపీల నుంచి ఎవరైనా టీడీపీలోకి కానీ జనసేనలో కానీ వచ్చే వాళ్ళ కోసం ఇంకా బేరసారాలు అనేది కొనసాగుతున్నాయి. బేరసారాలతో పాటుగా వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నట్లుగా బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు. స్వయాన ఆ కార్పొరేటర్ల కుటుంబ సభ్యులే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల వ్యాపారాల మీద దాడులు చేయిస్తామని బెదిరింపులకు గురి చేయడం వల్ల మేము తప్పక పార్టీ మారుతున్నాం అనేది వాళ్ళు వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే టీడీపీ కూటమి మాత్రం ఖచ్చితంగా మేయర్ మార్పు అనేది జరుగుతుంది, మేము కోరము ఉంది, అదేవిధంగా దాదాపుగా 74, ఎందుకంటే కోరం ఉండాలంటేనే ఓటింగ్కి వెళ్ళాలంటే 74 ఓట్లు ఉండాలి, దాన్ని
గెలవడానికి ఖచ్చితంగా 74 ఉన్నారు కాబట్టి గెలుపు సాధ్యమవుతుంది. అయితే ఇప్పుడు 73, 74 ఒక్క ఓటు దగ్గర మాత్రమే ప్రస్తుతం ఇబ్బందులు రెండు పార్టీలకి మధ్యన ఒక ఇబ్బంది ఏర్పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా రెండు పార్టీలు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రేపు 11 గంటలకి ఈ జీవీఎంసీ కౌన్సిల్లో ఈ ఓటింగ్ అనేది జరుగుతుంది. కోరాన్ చూసిన తర్వాత 74 మంది కనుక అటు టీడీపీ కూటమికుంటే ఓటింగ్కి వెళ్ళే అవకాశం అవుతుంది. అందులో చేతులు ఎత్తాలి. దీనికి సంబంధించి మొత్తం అంతా సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటుగా పూర్తి స్థాయిలో వీడియో కెమెరాలతో చిత్రీకరణ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా ఎవరిని కూడా అంటే ఓట్లు వేయడానికి వచ్చే కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో మెంబర్స్ వాళ్ళందరూ వాళ్ళ ఆధార్ ఐడెంటిటీతో పాటు రావాలి. ఇతర వ్యక్తులు ఎవరిని కూడా సరౌండింగ్ 200 మీటర్ల దూరంలో వరకు ఎవరిని అనుమతించేది లేదు. జీవీఎంసీ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రోడ్లకి బారికేట్లు వేశారు. దాదాపుగా 210 మంది పోలీసులతో ఎక్కడికక్కడ వీళ్ళు శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా ఉండేలాగా పోలీస్ ఫోర్స్ ఉంటే 90 మందితో ఎక్కడ ట్రాఫిక్ను అంతరాయం లేకుండా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే రేపు 11 గంటలకి స్టార్ట్ అవనున్నటువంటి ఈ జీవీఎంసీ మేయర్కి సంబంధించి అవిశ్వాస తీర్మానానికి అన్ని ఏర్పాట్లు అయితే జిల్లా యంత్రాంగం చేస్తూ ఉంది. మరోపక్క రెండు పార్టీలు కూడా వాళ్ళ గెలుపు కోసం అనేది ఇంకా బేరసారాలు చేయడం, బెదిరింపులు చేయడం, బుజ్జగింపులు పరమం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. మరి చూడాలి రేపటిలోపు ఇంకా ఎన్ని చిత్రాలు జీవీఎంసీకి సంబంధించి జరుగుతాయి అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ రాజు. ఇటు విశాఖలో అయితే జీవీఎంసీ రాజకీయం ఉత్కంఠగా మారుతోంది. ఊహించిన ట్విస్ట్లతో క్షణక్షణం మారుతోంది. ఇప్పటికే ఇటు వైసీపీ నుంచి కూడా కొంతమంది కార్పొరేటర్లు ఇటు జనసేనలో కూడా చేరిన పరిస్థితి అక్కడ